హలో అండి. నేను మీ పుష్ప. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలైతే కోరుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి ఈవినింగ్ నుంచి నైట్ దాకా అయితే ఉంటుందండి. ఇక్కడ ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా? కొబ్బరి చెట్లు అయితే దింపు దించారండి. ఇంకా దింపు దించారు కదా, కొబ్బరి ఆకులు అయితే ఉన్నాయి కదా, చీపురు అయితే తీద్దామని చీపురికి అయితే కొడుతున్నానండి. పల్లెటూరులో మ్యాక్సిమం ఎక్కువగా ఈ కొబ్బరి చీపులే ఎక్కువ వాడతారండి. ఫస్ట్ టైం మన వీడియో చూస్తుంటే ప్లీజ్ వీడియో ఫుల్గా చూసి మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన యూట్యూబ్ ఫ్యామిలీ అందరూ కూడా లైక్ చేసి ఫుల్ వీడియో అయితే చూసేయండి. నేను ఇలా చీపురికి అయితే ఎన్నులు తీస్తుంటే మా అమ్మాయి చూడండి పక్క నుంచి వచ్చేసి ఈ అమ్మాయి కూడా ఎన్నులు అయితే తీసేస్తుందంట. చా ఇలా వచ్చేస్తుందండి కత్తిపీట దగ్గరికి కట్టుకుని అయితే వచ్చేస్తుంది. మా అమ్మాయిని అయితే మా చెల్లికి ఇచ్చేసి నేనైతే తీస్తున్నాను. అయినా కూడా ఉండలేదండి, వచ్చేస్తుంది. కట్టుకుని చూడండి ఎలా వచ్చేస్తుందో. మా అమ్మాయి అసలు అల్లరంటే మామూలుగా చేయదండి. అలా చేస్తుంది అస్సలు ప్రతిదానికి కూడా. మా నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేదండి. అక్కడ మా నాన్నమ్మ వాళ్ళ ఇంటికి ఇంకో నాన్నమ్మ అయితే టీవీ చూడడానికి వచ్చేది. ఆవిడ ఎలా నడిచేదో అలాగైతే నడిచి చూపిస్తారు చూడండి. ఇప్పుడైతే ముసలమ్మ ఎలా నడిచిందంటే ఇంకోండి ఎలా యాక్షన్ చేస్తుందో అలా నడుస్తూ వెళ్ళిపోతుంది. వీడియో తీస్తున్నాను కదండి, ఇంకా అయితే సరిగ్గా నడవట్లేదు. సేమ్ మా నాన్నమ్మ ఎలా నడుస్తుందో మా అమ్మాయి కూడా అలాగే నడిచి వెనకాల చేతులు పెట్టుకుని రెండు చేతులు ఇలా వంగుతా కూడా నడుస్తుందండి. చాలా బాగా నవ్వుతున్నామండి ఇంక రోజు కూడా. ఇంకా అలా చెప్పేసి నీళ్ళు అయితే ఇలా తీసేసుకుంటున్నానండి. వీడియో ఫుల్గా చూడండి, చాలా బాగుంటుంది. ఎన్నులు తీసేసుకున్నాక అయితే మా అమ్మాయి కోసం పల్లీల లడ్డు అయితే చేశానండి. చాలా బాగా వచ్చినాయి. అది కూడా ఫుల్గా చూసేయండి. కొండ చీపుర్లు వాడతారు కానీ మాకు అంత నచ్చవండి, ఎందుకో తెలీదు. ఇంక పల్లెటూరులో ఉండే వాళ్ళు ఎక్కువ ఇంక కొబ్బరి ఆకులు కూడా ఉంటాయి కదండి మనకి అవైలబుల్గా. అందుకే కొబ్బరి చీపులు అయితే తీసేసుకుంటారు. మనకి చెత్త కూడా క్లియర్గా అనేది వస్తుందండి. వాకలు తుడవడానికి అయితే ఈ చీపులే బెస్ట్ అండి కొండ చీపుల కన్నాని. వాకలి ఇసుక నేల కదండి, మట్టి నేల, చెత్త అనేది ఈ చీపులతో బాగా వస్తుందండి. ఇంకా కొండ చీపులతో అంత బాగా రాదు. నేను ఎప్పుడు కూడా ఇవే వాడతామండి మేమైతేని. చూడండి మా ఆయన గారు ఫోన్ అయితే చేశారండి ఇప్పుడే. అక్కడ ఇట్టానండి ఫోను. ఆ ఫోన్ తెచ్చి నాకు ఇస్తుంది. ఇలాగైతే తీసేసుకుని ఇల్లు అయితే తీసేసుకున్నానండి. మొదలనే ఉంటాయి కదా, అవన్నీ కూడా కత్తిపీటతో అయితే కోసేసానండి. ఇంకోండి చీపురు అయితే ఇన్ని తీసేసాను. ఇప్పుడైతే పురికాసు ఎట్టి కట్టేసుకుని ఈ చీపురుతో అయితే తుడుతాను, చూపిస్తాను చూడండి. ఇలాగైతే కట్టేసుకుంటున్నానండి మొత్తం కూడా. ఇలాగైతే కట్టేసుకున్నాను చూడండి మొత్తం అంతా కూడా. ఇప్పుడైతే పల్లీల లడ్డు అయితే చేస్తాను. ఎండ అయితే వచ్చేసింది పక్క నుంచి. ఇవి 2 ఆకులు అనుకుంటండి. 2 ఆకులకి ఆ చీపురు అయితే అయిపోతుంది. చెత్త కూడా బాగా వస్తుందండి ఈ చీపులతోని. ఇంకోండి ఇలా కట్టేసి మొత్తం సుతలన్నీ కోసేసి ఇలా అయితే కట్టేసాను చూడండి చీపురు. చాలా నీట్గా అయితే వచ్చింది. కత్తిపీటతో తీసాను కదండి, చాకుతో అయితే అంత బాగా రాదు కత్తిపీటతో తీయడం వల్ల. ఇప్పుడైతే పల్లీల లడ్డు చేస్తాను, చూపిస్తాను చూసేయండి. ఇప్పుడైతే పల్లీల లడ్డు చేద్దాం అనుకుంటున్నానండి. మా అమ్మాయికి అయితేని పల్లీల లడ్డు అయితే మిక్సీలో వేస్తాను. మిక్సీలో వేసి ఉండల కింద చేస్తాను. మొన్న డ్రై ఫ్రూట్స్ లడ్డు చేశాను కదండి, కొన్ని అయితే ఉంచాను డ్రై ఫ్రూట్స్ అయితేని. పల్లీలు తీసుకున్నానండి, నువ్వులు అయితే తీసుకున్నాను. దీనికి సరిపడా బెల్లం అయితే తీసుకున్నానండి. ఇప్పుడైతే ఈ ముందుగా వేపేసుకుని అప్పుడైతే మిక్సీలో వేసుకుంటాము, చూపిస్తాను చూసేయండి. ఇప్పుడైతే మిక్సీలో వేసేద్దాం, వేపుతాను చూపిస్తాను చూసేయండి. శనగలు అయితే వేపుతున్నానండి, మళ్ళీ అయితే చూపిస్తాను వేపుతున్నప్పుడు. అయితే డ్రై ఫ్రూట్స్ వేసుకుందామండి. వేగిపోయినాక అయితే చూపిస్తాను. ఇంతలో బెల్లం అయితే కొట్టేసుకుంటాను. వేపేసాను కదండి, మిక్సీలో అయితే వేసుకుందాము. బెల్లం అయితే ఇలా కొట్టేసాను. ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ వేపేసానండి, నువ్వులు కూడా ఇలా వేపేసాను. ఇప్పుడైతే అన్నీ మిక్సీలో వేసేసుకుందాము. ముందుగా అయితే పల్లీలు అయితే వేసుకుందామండి. దీంట్లో నువ్వులు కూడా వేసేసుకుందామండి. అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకుందాము.
చాలా మంచిదండి చిన్నపిల్లలకు పెట్టడం, చాలా బలం కూడా. మీరు కూడా సరే. ఇదైతే ఒక దాంట్లోకి అయితే తీసేసుకుందామండి. ఇప్పుడైతే బెల్లం వేసుకుందాము మిక్సీలోని. ఇదైతే బాగా మెత్తగా అయిపోయిందండి. ఇప్పుడైతే బెల్లం అయితే వేస్తున్నానండి. ఇది కూడా మెత్తగా అయిపోయాక అప్పుడు 3 కలిపి మళ్ళీ ఆడతాను. అయితే మెత్తగా అయిపోయిందండి. ఇప్పుడైతే ఇది వేసేసుకుందాం దీంట్లోని. ఉండలు అయితే ఇలా చేసేస్తున్నాను చూడండి. చాలా బాగున్నాయి, టేస్ట్ కూడా చాలా బాగుంది. నేనైతే తిని చూసాను. పిల్లలకి బాగా తినాలనిపిస్తుందండి, అంత టేస్ట్గా ఉన్నాయి చిన్నపిల్లలకి. మా అమ్మాయి కోసం అయితే చేస్తున్నానండి. మళ్ళీ చూపిస్తాను మీకైతే. ఇన్ని అయితే వచ్చినాయి అండి. ఇప్పుడైతే బాక్స్లో పెట్టేసుకుందాము. రోజుకోటి పిల్లలకి ఇచ్చారనుకోండి, బలానికి బలం, ఆరోగ్యానికి ఆరోగ్యం. మా అమ్మాయి అయితే తింటుందండి, అందుకే ఇలా మిక్సీలో వేసేసి చేసేసాను మొత్తం అన్నీ కూడా. డ్రై ఫ్రూట్స్ లడ్డు మొన్న అయితే ఊసేసిందండి, కొన్ని అయితే తింది. మిక్సీలో వేసినవి అయితే తిందండి, డ్రై ఫ్రూట్స్ లడ్డు అయితే తినలేదని తగ్గని. అందుకే ఇప్పుడైతే అన్నీ మిక్సీలో వేస్తానండి. రోజుకోటి తినిపించామనుకో పిల్లలకి చాలా మంచిదండి. ఇంకొన్ని ఇన్నైతే వచ్చినాయి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తే. ఇది ఏమనుకుంటున్నారా, ఆమె చెట్టు అండి. మా చిన్నమ్మల కింద చెట్టు అయితే ఉందండి. రొబ్బ అయితే ఇరిగిపోయిందని మాకు ఇచ్చిందండి. ఇంకా డబ్బాలు అయితే కప్పి పెట్టేసాము. చాలా బాగా వస్తుందండి. మాకు చెట్టు అయితే ఇంకా పెద్దగా అయినప్పుడు బజ్జీలు అయితే వేసుకుందాము, చూపిస్తాను చూడండి. ఇంకా చీపురుతో అయితే వాకులు అయితే తుడిచేస్తున్నానండి. చెత్త అనేది బాగా వస్తుంది కదా. పొడుగుగా ఉంటే ఇంకా వంగక్కర్లేదండి మనం చీపురు అయితేని. కానీ నాకు ఎందుకో తెలీదు, వంగాలనిపిస్తుంది. వంగితేనే నాకు తుడిచినట్టు అనిపిస్తుందండి. చెత్త అనేది బాగా వచ్చేస్తుందండి చీపురుతో. కొండ చీపురుతో అంత గట్టిగా తోడాలి. ఇంక చీపురే బెస్ట్ అండి వాకులు తుడుచుకోవడానికైనా, ఇంట్లో కూడా బాగా పనిచేస్తుంది. నేను ఇలా వంగే నడుస్తానండి, ఎంత పొడుగ్గా ఉన్న చీపురైనా ఇలా వంగి తుడుస్తానండి ఎప్పుడు కూడా. ఇలా అయితే తుడిసేసుకుని చెత్త అయితే పోగొట్టేసుకుని చెత్త కూడా ఎత్తేసాను మొత్తం కూడా. మా అమ్మాయి పక్క నుంచి వచ్చేస్తుందండి. వీడియో నచ్చితే ఫుల్గా చూడండి. పల్లీల లడ్డు కూడా చాలా బాగా వచ్చినాయి. పిల్లలకి చాలా మంచిదండి పల్లీల లడ్డు. రోజుకి ఒకటి తింటే చాలు. ఇప్పుడైతే పప్పు అయితే కడిగితాను. దోశలకి అయితే నానబెట్టామండి. పప్పు అయితే ఇలా కడిగేసుకుంటున్నాను, దోశలకి నానబెట్టాను. మిక్సీలో అయితే వేస్తాను. ఇలా అయితే కడిగేసుకుంటున్నానండి. ఇలా అయితే కడిగేసాను. ఇప్పుడైతే మిక్సీలో వేస్తాను. పప్పు కూడా పప్పుని బియ్యము కూడా పొద్దునైతే నానబెట్టుకోవాలండి. ఇప్పటికైతే బాగా నాని బాగా ఉంటుందండి. దోశ అనేది బాగా టేస్ట్ ఉంటుంది. దాంట్లో శనగపప్పు మెంతులు కూడా వేసుకోవాలి. ఇప్పుడైతే మిక్సీలో వేస్తాను, చూపిస్తాను చూడండి. దోశలకి అయితే మిక్సీలో అయితే వేసుకుంటానండి. పప్పు అయితే కడిగేసాను కదా. బియ్యం కూడా పొద్దున్నే నానబెట్టేసామండి. దీంట్లో శనగపప్పు మెంతులు కూడా వేసుకోవాలి. మెంతులు శనగపప్పు వేసుకోవడం వల్ల దోశలు అనేది టేస్ట్ అనేది బాగుంటుందండి. ఇప్పుడైతే మిక్సీలో వేసేసుకుందాము. ముందుగా అయితే మినపప్పు అయితే వేస్తున్నానండి. బియ్యం అనేది ఎక్కువసేపు నానాలండి, టేస్ట్ అనేది ఎక్కువ వస్తుంది. 2 కలిపి నానబెట్టేసుకోవచ్చు. పొద్దున్నే నానబెట్టుకోవాలండి రేపొద్దున కాబట్టి. దోశల్లో పొద్దున అన్నం ఉంటుంది కదండి, ఆ అన్నం అయితే వేసుకోవాలండి. అన్నం వేసుకుంటే దోశలు అనేది చాలా టేస్ట్ అనేది ఉంటుందండి. కొద్దిగా వేసుకోవాలి, మరీ ఎక్కువ వేసుకోకూడదు. కొద్దిగా వాటర్ వేసుకుని మిక్సీ అయితే పట్టేసుకుందాము. ముందుగానే మినపప్పు ఇలా అయితే మొత్తం వేస్తానండి.
దోశలు అయితే రేపు పొద్దున వచ్చి వీడియోలో ఉంటుంది, చూసేయండి ఆ వీడియో కూడా. మొక్కజొన్న పొత్తులు అయితే పట్టుకొచ్చారండి మా నాన్నగారు. ఇప్పుడైతే తినాలి. చూడండి చాలా బాగున్నాయి. ఉడికేసిన పొత్తులు అయితే చాలా టేస్ట్గా ఉంటాయి కదా కాల్చినవి కన్నాని. అలాగే మాంసం కూర చికెన్ కూర కూడా తెచ్చారండి, కోడి మాంసం కూర. ఇప్పుడైతే వండేస్తున్నాను. పక్కన ఇదిగోండి కడిగేసి శుభ్రంగా కడిగేసుకున్నాను. ఇంక ఉల్లిపాయలు కూడా బాగా మగ్గించేసుకుని దాంట్లో కొద్దిగా పసుపు, అల్లం పేస్ట్ కూడా వేసుకుంటాను. ఇప్పుడైతేని అల్లం పేస్ట్ కూడా వేసేసుకున్నానండి. ఇప్పుడైతే చికెన్ అయితే వేసేసుకుందాము. బాగా కుక్కర్లో అయితేనే బాగుంటుందండి ఈ మాంసం అయితేని. ముక్క అనేది చాలా మెత్తగా ఉంటుంది. అల్లం పేస్ట్ అయితే కొద్దిగా వేసుకుందాము. కారం కూడా వేసేసుకున్నానండి. ఇప్పుడైతే కొద్దిగా వాటర్ వేసేసుకుని ఇంకా మూత అనేది పెట్టేసుకుందాము. బాగా ముక్క అనేది చాలా మెత్తపడుతుంది కుక్కర్లో వండితేని. మళ్ళీ కూర ఉడికిపోయినాకైతే చూపిస్తాను. మూత అయితే పెట్టేసుకుందాం.